మనం కొత్తోడికి అవకాశం ఇవ్వం. ఎందుకనంటే మాకు పాతుకుపోయిన వాళ్ళు ఉండిపోయారు చాలు. మాకు అదే కులం కావాలి, మాకు అదే మత పిచ్చి కావాలి, అంతే. మనం ఇంట్లో ఎవరికైనా బాగోపోతే ఒక మంచి హాస్పిటల్ తీసుకుని వెళ్ళి అక్కడ మంచి వైద్యం దొరుకుతుందా, డాక్టర్ బాగా చూస్తాడా లేదా అని ఆలోచిస్తాం తప్ప వాడు నా కులమా అని ఆలోచించం. నా కులమైన డాక్టర్ దగ్గరికి వెళ్తాము అని అనం. మన పిల్లలకి సరైన చదువు కావాలంటే ఒక మంచి స్కూల్ చూస్తాం, కానీ అది మా మతంలో జరిగే స్కూల్ అని ఆలోచించాం. కానీ మనం పాలించే నాయకుడు మాత్రం మా కులముడే కావాలి, నా మతముడే కావాలి. ఎందుకట్లా? తమిళ్ అనేది చాలా పురాతనమైన భాష. అక్కడ చాలా చెప్పాలంటే చాలా కల్చర్, హెరిటేజ్, హిందూయిజం గురించి ఉంది. ఇంకా చెప్పాలంటే క్రిస్టియానిటీని కూడా ఫస్ట్ ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసిన జీసస్ డిసైపుల్ వచ్చి చనిపోయిన చెన్నైలో. ఇంకా అలాంటి చోటనే వాళ్ళే అన్ని గొడవల మధ్యలో కూడా ఒక కొత్త అవకాశానికి, కొత్త జనరేషన్ వచ్చి నుంచుని ఒక అవకాశానికి ట్రై చేస్తే మనం మాత్రం మా కులముడైనా ఈ నాయకుడు పలానా క్రిస్టియానిటీకి, ఈ నాయకుడు పలానా క్యాస్ట్కి అని చెప్పి గుద్దుకుని ఎంత చదువుకున్నా కూడా ఏ మూర్ఖుల్లా బతుకుతున్నాం. మారద్దు, మారకుండా అస్సలు మనం మారద్దు, అలానే ఉందాం, అలాగే పోతాం. సరేనా? అడుక్కు తిందాం.